నేను ధైర్యముగా మాట్లాడదాను. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన, పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా రాయించిన కొన్ని మాటలు. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా అని రాస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక కుమారుడు, ఒక తండ్రి కుమారుడితో చెప్పినట్లుగా రాయబడి ఉంది. ఒక తండ్రి కుమారుడితో చెప్పినట్లుగా రాయబడి ఉంది. అయితే ఆత్మీయ అర్థం ఏంటంటే, పరలోకపు తండ్రి పిల్లలమైన మనతో ఈ మాటలు చెప్తూ వచ్చారు. అదేంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అని రాయబడి ఉంది. ఏం సంపాదించాలంట? ఏం సంపాదించాలంట? జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అని రాశారు. అంటే జ్ఞానము అంటే ఏంటి? ఇంకా చెప్పాలి. జ్ఞానం అంటే ఏంటి? మీకు తెలిసిందే చెప్పండి, ఇబ్బంది ఏముంది? తెలీదా? తెలివి ఇంకా వివేచన, ఇంకవన్నీ ఒక అర్థంలోకి వస్తాయి. అయితే ఇక్కడ బైబిల్లో రాయబడిన జ్ఞానం మనకున్న తెలివితేటలు కాదు. సహజంగా మనకు జ్ఞానవంతులని ఎవరిని పిలుస్తాము అని అంటే, లోకంలో బాగా తెలివైన వాళ్ళను, సందర్భానుసారంగా మాట్లాడే వాళ్ళను, సందర్భానుసారంగా మాట్లాడి ఆయా కష్టం నుంచి తప్పించుకుని సమయోచితంగా మాట్లాడే వాళ్ళని తెలివైన వాళ్ళు అని అంటాం. లేదా మంచి ఉద్యోగం సంపాదించిన వాళ్ళని తెలివైన వాళ్ళు అని అంటాం. లేదా బాగా ధనం సంపాదించిన వాళ్ళని తెలివైన వాళ్ళని అని అంటాం. అయితే దాని ద్వారా దేవునికి సంతోషమా అని అంటే, దాని గురించి ఆయన మాట్లాడలేదు. ఇక్కడ జ్ఞానం ఏ కోవలోకి వస్తుంది అని అంటే, దేవుని వాక్యం విని ఆ ప్రకారం నడుచుకోవడమే జ్ఞానం. ఏం చెప్పండి? దేవుని వాక్యం విని దాని ప్రకారం నడుచుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవునికి ఏమొస్తుందంట? సంతోషం వస్తుందట. అంటే సహజంగా మనం దేవుణ్ణి సంతోష పెట్టాలి అని అంటే ఏదేదో ఇస్తే కాదు. అందుకే మనం పాట పాడుకుంటాం, నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి అనే పాటలో ఒక చివరి చరణంలో కాదు పాట పాడుకున్నాం. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా, తర్వాత నా గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా అని రాస్తూ చివరిలో ఏం రాశాడంటే, కపట నటలను లేనట్టి హృదయాన్ని నీకిస్తే, అంటే దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే కపట నటనలు లేనట్టి హృదయం ఆయనకి కావాలి. అది ఇస్తే ఆయన ఏం చేస్తారట? సంతోషపడు. అంటే ఆయన మనం సంతోష పెట్టాలి అని అంటే గర్భఫలాన్ని ఇస్తే కాదు, వేలాది నదులంత విస్తార తైలమిస్తే కాదు. ఇప్పుడు ఒక పాపంలో పట్టబడిన స్త్రీ, అంటే ఒక వ్యభిచారైన స్త్రీ వచ్చి, పాపాత్ములైన స్త్రీ వచ్చి యేసుప్రభు పాదాల దగ్గర చాలా విలువైన అత్తరు పూసినట్లుగా బైబిల్లో రాయబడి ఉంది. అయితే ఆ అత్తరు పూసినందుకు ఆయన సంతోషపడ్డా? ఆమె హృదయ అంతరంగ స్థితిని బట్టి సంతోషపడ్డాడు ఆయన? అంటే నా పాప జీవితం ఇది ప్రభువా, ఈ పాప జీవితం నాకు వద్దు, నీకు ఇష్టానుసారంగా బ్రతకాలని నేను ఆశపడుతున్నాను అనే కారణాన్ని బట్టి ఆయన ఆమె పాపాన్ని ఏం చేశాడు? క్షమించాడు. అంటే ఇప్పుడు తైలం వేసినందుకు సంతోషం వచ్చింది ఆయనకు కదా? తన హృదయాన్ని ఏం చేసింది అంటే, ధర్మశాస్త్రమును అనుసరించి, దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవడమే ఆయనకేంటట? సంతోషం. అంటే జ్ఞానం కలిగిన వాళ్ళు ఈ పని చేస్తారు. అంటే మనం జ్ఞానవంతులము అని తెలియాలి అంటే వాక్యానుసారమైన కట్టడలో నువ్వు నడుచుకుంటున్నావో లేదు అనే దాన్ని బట్టి అర్థమైపోద్ది. అంటే వాక్యం వింటాం, లేదా వాక్యాన్ని చదవడం, వాక్యాన్ని ధ్యానం చేయడం, వీటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆ వాక్యానుసారం నడుచుకోవడం, ఆ వాక్యానుసారం బ్రతకడం. అలా బ్రతికినప్పుడు ఆయనకి ఏమొస్తుందట?
ఏముంది? చాలా క్లియర్గా అడిగాడు ఆయన. ఏంటి? నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును ఏం చేయి? సంతోషపరచు. మనం అజ్ఞానం సంపాదించి మన హృదయాన్ని సంతోషపరచుకుంటాం. దేవుని హృదయాన్ని మనం సంతోషపరచాలి. ఎవరి హృదయాన్ని? దేవుని హృదయాన్ని సంతోషపరచాలి. హృదయాన్ని సంతోషపరచాలంటే గుర్తుపెట్టుకో, ధనం సంపాదిస్తే కాదు, వస్త్రాలు సంపాదిస్తే కాదు, గృహాలు సంపాదిస్తే కాదు, జ్ఞానమును సంపాదించాలి. ఏమి సంపాదించాలి? జ్ఞానమును సంపాదించాలి. అయితే జ్ఞానం సంపాదిస్తే ఏమవుతుంది అని అంటే, ఒకటి, ఆయన సంతోషపడతాడు. ఏమవుతాడు? సంతోషపడతాడు. రెండవది ఏంటంటే, కింద చదవండి ఒకసారి. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుతాను. అంటే నా కుమారుడా, జ్ఞానం సంపాదించు, అప్పుడు నా హృదయం ఏమవుతుంది? సంతోషపడుద్ది. ఇది ఫస్ట్ది. అంటే మనం దేవుని వాక్యానుసారం నడుచుకోవడం వల్ల ఆయన హృదయాన్ని సంతోషపెట్టగలం. అయితే ఎందుకు సంతోషపడతాడు అని కింద విషయాల్లో కూడా రాయబడి ఉంది. అదేంటంటే, అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా. అంటే దేవుని నిందించే వాళ్ళు కూడా ఉన్నారంట. ఎవరు నిందించే వాళ్ళు? ఎవరిని బట్టి? మనల్ని బట్టి. ఇప్పుడు ఏమన్నాడంటే, నువ్వు జ్ఞానం సంపాదించడం వల్ల నన్ను నిందించే వారితో నేను ఎలా మాట్లాడతాను? ధైర్యముగా మాట్లాడతాను. అంటే ఈ వచనం మీకు అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి, మీకు అర్థమైన విషయం. ఇంకా ఎస్ ఎస్. అయితే దాంట్లో ఇంకొక విషయం ఏంటంటే, సాతాను కానీ లోకం కానీ ఈ మాట చెప్పుద్దంట దేవునితో. ఏంటి అని అంటే, వీళ్ళందరూ ఏదో నీ మీద భక్తితో మందిరానికి వచ్చేట్లా, నువ్వేదో గొప్ప దేవుడువని, ప్రాణం పెట్టేశావని నీ మందిరానికి వచ్చేట్లా, వాళ్ళకేదో కష్టాలు వచ్చాయి, వాళ్ళకేదో బాధలు వచ్చాయి, వాళ్ళకేదో ఇబ్బందులు వచ్చాయి, వాళ్ళకేదో కష్టాలు వచ్చాయి, అందుకని నీ దగ్గరకు వస్తున్నారు తప్ప ఇవేమి ఇవ్వకపోతే వెంటనే నిన్ను విడిచిపెట్టేస్తారు. నీ మీద ఏదో ప్రేమతోనో భక్తితోనో ఆరాధనతోనో నీ దగ్గరికి వచ్చేట్లా, వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి స్వార్థం కోసం నీ దగ్గరికి వస్తున్నారు తప్ప నీ మీద ఏదో ప్రేమతో వచ్చేస్తున్నారని నువ్వేం భ్రమపడకు అని చెప్పి సాతాను కానీ అన్యజనులు కానీ మన పరిస్థితిని బట్టి మన ప్రవర్తన బట్టి దేవుని నిందిస్తారట. ఎవరు నిందిస్తారట? దేవుని నిందిస్తారట. ఇప్పుడు చెప్పండి, చాలా సందర్భాల్లో దేవుని దోషణ పాలు చేయడానికి మన స్వార్థపూరితమైన భక్తే కారణం, మన స్వార్థపూరితమైన ఆలోచనలే కారణం, మన స్వార్థపూరితమైన విశ్వాసమే కారణం. అవును కదా? చాలా సందర్భాల్లో దేవుని ఎందుకు వెంబడిస్తున్నాం అని అంటే, మన అవసరాల కొరకే వెంబడిస్తున్నాం. మీరు ఆలోచించండి, చాలామంది ఏ అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. అంశం కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు ఇవ్వకపోతే, దేవుడు నాకు ఏం చేయలేదు, ఇంక ఈ దేవుడి దగ్గరికి ఎందుకు, ఇంకో దేవత దగ్గరికి వెళ్తా, ఇంకో దేవుడి దగ్గరికి వెళ్తా, వాళ్ళైతే తీరుస్తున్నారట, వాళ్ళైతే తీస్తున్నారట, అక్కడ మొక్కుకుంటే జరుగుతుందట, అక్కడ తలనీలాలిస్తే జరుగుతుందట, అక్కడ వస్త్రాలు ఇస్తే జరుగుతుందట, అక్కడ నిలువుదోపిడి ఇస్తే జరుగుతుందట, అక్కడ గుండు కొట్టించుకుంటే జరుగుతుందట అని చెప్పి దేవుణ్ణి విడిచి లోక సంబంధమైన దేవతల వైపు, లోక సంబంధమైన దేవుళ్ళ వైపు వెళ్ళిపోయేవారు కొంతమంది. అయితే అసలు దేవుడు అనేవాడే లేడు, దేవుడు అనేవాడు ఉంటే నాకెందుకు ఈ కష్టాలు అని పూర్తిగా దేవుణ్ణి విమర్శించి, ఏ దేవుని ఏ నోటితో ఆరాధించారో, ఏ దేవుని ఏ నోటితో స్తుతించారో, ఏ నోటితో వాక్యాన్ని చదివారో, ఏ చేతులతో బైబిల్ పట్టుకుని తిరిగారో, అదే నోటితో, అదే నాలుకతో, అదే చేతులతో దేవుని విమర్శిస్తూ, దేవుని దూషిస్తూ, దేవునికి దూరంగా బ్రతికే అల్ప విశ్వాస జీవితం కలిగిన అజ్ఞానులు లేరంటారా? అప్పుడు వాళ్ళు లోకం ఏం చెప్పుద్ది అని అంటే, నీ మీద ప్రేమతో వాళ్ళు రాలా, మరి ఎలా వచ్చారు? ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూడి వచ్చిన మనం లేదా ఈ వాక్యం వింటున్న ఎవరైనా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, నిజంగా మనం దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నాం అనేదే ప్రశ్న. అవి కూడా తీసేయి, కిటికీలు తీసేయండి, లైట్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉంటుంది. ఈ కిటికీలు ఆ డోర్ అని తీసేయండి, ఇంకా ఇవి కూడా తీసే తల్లి.
తీసేయండి. అప్ అండ్ డౌన్ అయినా ఇంకా అలా ఉంచండి. ఒకవేళ వస్తే కట్టెని మాత్రం ఇవ్వచ్చు అవసరం అయితే. వాటిలో పెట్టండి సౌండ్ లేకుండా. రైట్ కదా. ఇప్పుడు లోకం లేదా సాతాను దేవుడితో ఏం చెప్తాడంటే దేవుని నిందిస్తారట. దేవుడిని ఏం చేస్తారట? నిందిస్తారట. ఎందుకని? మన విశ్వాస జీవితాన్ని బట్టి. దేన్ని బట్టి? మన విశ్వాస జీవితాన్ని బట్టి. ఇప్పుడు ఆలోచించండి, మన భక్తి సరైందేనా? మన జ్ఞానం సరైందేనా? మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. మన భక్తి సరైందైతే మన జ్ఞానవంతులమే. జ్ఞానవంతులు సరైన భక్తి చేస్తారు, అజ్ఞానులు సరైన భక్తి చేయరు. ఇప్పుడు చెప్పండి, ఈ మాటలు వింటున్నప్పుడు మన భక్తి సరైందేనా? మన ఆరాధన సరైందేనా? మన ప్రార్థన సరైందేనా? ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఇప్పుడు దేవుణ్ణి నిందించే వారికి దేవుడు మన గురించి సమాధానం చెప్పగలగాలి. మన గురించి ఏం చెప్పగలగాలి? సమాధానం చెప్పగలగాలి. ఇప్పుడు బాగా ఆలోచించండి, చాలా సందర్భాల్లో మన ఆత్మీయ జీవితంలో ఇలాగే ఉంటాం. ఎలాంటి భక్తి అంటే స్వార్థపూరితమైన భక్తి. విచిత్రం ఏంటంటే మనుషుల మధ్య స్వార్థపూరితమైన ప్రేమలే కనబడుతున్నాయి, దేవుడి దృష్టిలో కూడా స్వార్థపూరితమైన ప్రేమే కనబడుతుంది. నిజమా కాదా? అంటే మనుషుల మధ్య స్వార్థపూరితమైన ప్రేమ ఏంటి? ఈ వ్యక్తి నాకు ఉపయోగపడతాడంటే వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాం. ఈ వ్యక్తి మనకి ఏదో సమయంలో అవసరం అవుతారు, డబ్బుల రూపేనా, మాట రూపేనా, ఏ రూపేనా సహాయం చేస్తారు అనుకుంటే వాళ్ళతో మనం ఎలా ఉంటాం? ప్రేమగా ఉంటాం. వాళ్ళతో అవసరం ఉంటేనే ప్రేమగా ఉంటాం. అవసరం తీరికపోతే వాళ్ళ గురించి మనం విమర్శిస్తాం. నిజం కాదా? అంటే ఇది ఏ సంబంధమైన ప్రేమ? స్వార్థపూరితమైన ప్రేమ. ఏ ప్రేమ చెప్పండి? స్వార్థపూరితమైన ప్రేమ కదా. ఇప్పుడు ఇది మనుషుల మధ్య ఆగిపోలా, ఇది మరలా ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? దేవుని దగ్గరికి వరకు వెళ్ళిపోయింది. అంటే మనుషుల మధ్య ఎలాంటి ప్రేమనే మనం చూపిస్తున్నాము, మరలా దేవుని దగ్గర కూడా ఎలాంటి ప్రేమ చూపిస్తున్నాం. ఎంత దుర్మార్గమైన భక్తి చూడండి, ఎంత స్వార్థపూరితమైన మనుషుల మధ్య చూడండి. అందుకే బైబిల్ ఉంది, అంత్యకాలంలో స్వార్థ ప్రియులు ఉంటారట. ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనుషులను కూడా అలాగే వాడుకుంటున్నాం మనం. అంటే స్వార్థానికే మనుషులు వాడుకుంటున్నాం, 4 మాటలు చెప్పి మన అవసరానికి వాడుకుంటున్నాం. అంతేకాని ఒక మనిషిని నిజాయితీగా ప్రేమిస్తున్నామా? నిజాయితీగా వాళ్ళతో రిలేషన్ కలిగి ఉంటున్నామా? అది అన్నదమ్ములా, అక్క చెల్లిలా, భార్యాభర్తలా, ఏ రిలేషన్లోనైనా నిస్వార్థపూరితమైన ప్రేమ కనిపిస్తుందటారా? లేదు. మరి ఎలాంటిది కనిపిస్తుంది? స్వార్థపూరితమైన ప్రేమలే కనిపిస్తున్నాయి. స్వార్థపూరితమైన రిలేషన్సే మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు ఇది ఎక్కడి వరకు వెళ్ళిపోయింది? ఎక్కడి వరకు? దేవుని దగ్గర కూడా వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు భక్తి ఎందుకు చేస్తున్నావు? మందిరానికి ఎందుకు వస్తున్నావు? దేవుని ఎందుకు వెంబడిస్తున్నావు? బాప్తిసం ఎందుకు పొందావు అంటే మన దగ్గర ఆన్సర్ ఏంటి? మన దగ్గర ఆన్సర్ ఏంటి? మీకు అర్థమవుతుందా? బాప్తిసం ఎందుకు పొందావు? పెళ్లి కోసం పొందాను. పెళ్లి కోసం పొందింది బాప్తిసం అవుతుందా? స్వార్థపూరితమైన భక్తి అవుతుందా? అది భక్తి కూడా కదా. ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళ స్వార్థం కోసం ఏం చేస్తున్నారు? బాప్తిసం ఇస్తున్నారు. నేను అదే చెప్తున్నాను. చాలామంది సేవకులు మాట అంటున్నారు, బాప్తిసం ఇవ్వకపోతే మేము పెళ్లి చెయ్యం అని అంటున్నారు. అంటే ఇప్పుడు పెళ్లి కోసం బాప్తిసం ఇస్తే ఆ బాప్తిసం సరైందేనా? కాదు కదా. వాళ్ళలో మారు మనసు లేకుండా, వాడు అడగకుండా, వాడు హృదయ అంతరంగంలో మార్పు లేకుండా వాడికి బాప్తిసం ఇవ్వడం వల్ల ఉపయోగం ఉందా? లేదు. అవసరమైతే బాప్తిసం లేకుండా పెళ్లి చేయొచ్చు, తప్పేం కాదు. కానీ బాప్తిసం ఇచ్చి ఆ శిక్షలో సేవకులుగా మేమెందుకు పాలుభాగస్తులు అవ్వాలి? మీకు అర్థమవుతుందా? అందుకే అంటే ఈ విషయంలో కూడా ఆత్మీయ జీవితంలో చాలామంది చెదిరిపోయి, ఆత్మీయంగా దిగజారిపోయి, అప్పుడు వాడు బాప్తిసం తీసుకుంటాడు, లోకంలోకి వెళ్ళి చాలా దరిద్రంగా, అసలు ఆడికి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు ఎవడరా అంటారా? కొన్నిసార్లు మీరు చేసిన ప్రవర్తనల వల్ల దైవ సేవకుడికి అవమానం, దేవుని నామానికి ఇన్ని రకాల అవమానాలు. అంటే మనం ఎందుకు దేవుని కొరకు భక్తి చేస్తున్నాం? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సాతాను, యోబు గురించి మీరు చెప్పారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. సాతాను పరలోకంలోకి వెళ్ళాడు, మీటింగ్ జరుగుతుంది. యేసు ప్రభు మాట అన్నారు, ఇదిగో నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అన్నాడు.
అంటే వెంటనే సాతాను ఏమన్నాడు? ఊరికినేం భక్తి చేసేట్లా, ఊరికినేం చేసేట్లా, ఆస్తి ఇచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, చక్కటి భార్యనిచ్చావు, మంచి బిడ్డలనిచ్చావు, దాసదాసీలనిచ్చావు, పనోళ్ళనిచ్చావు, గాడిదలనిచ్చావు, ఎడ్లనిచ్చావు, గొర్రెలనిచ్చావు, మంచి బిల్డింగులు ఇచ్చావు. ఇన్ని సదుపాయాలు నువ్వు ఇస్తే హృదయంలోంచి ఆరాధన రాదా? వస్తుంది కదా, అవునా కాదా? మనకు ఆరాధన ఎప్పుడు వస్తుంది? మనకు ఏదైనా మేలు జరిగినప్పుడు ఉప్పొంగిపోయి ఆరాధన వచ్చేదా? వచ్చేస్తుంది. దేవుణ్ణి హృదయపూర్వకంగా వేడుకుంటాం, మందిరానికి వచ్చి సంతోషంతో సాక్ష్యాలు చెప్తాం, చాలా సంతోషం. అయితే సైతాన్ ఏమన్నాడు తెలుసా? ఇవన్నీ ఇచ్చాడు కాబట్టే ఆడు ఎలా ఉన్నాడు? నిన్ను స్తుతిస్తున్నాడు. ఊరకనే ఏమి నిన్ను స్తుతించట్లా అని అంటే మరి ఏం చేద్దాం అయితే అని అంటే, ఒకసారి వాడు నాకు చేతికి అప్పగించు అని అన్నాడు. అంటే వెంటనే దేవుడు ఏమన్నాడంటే, వాడి ప్రాణం నీ అంగీకారంలోనికి ఇవ్వను కానీ, నీ స్వాధీనంలోనికి ఇవ్వను కానీ, మిగతా అన్నిటిపై నీకేమిస్తున్నా? అధికారం ఇస్తున్నా అన్నాడు. అనగానే వెంటనే ఒక్క రోజులోనే ఏమైంది అని అంటే, దాసదాసీలు పోయారు, మొత్తం ఇల్లులు కాలిపోయినాయి, ఆస్తులు కాలిపోయినాయి, గొడ్లన్నీ ఎత్తుకుపోయారు, తర్వాత బిడ్డలందరూ చనిపోయారు. ఇంకెవరు మిగిలారంటే భార్య భర్త ఇద్దరు మిగిలారు. ఎవరు మిగిలారు? ఊరు చెప్పండి. ఇంత నీతిగా ఎందుకు బ్రతుకుతున్నాడు అని అంటే నిస్వార్థమైన భక్తి చేస్తున్నాడు. ఎవరు? యోబు. ఇప్పుడు ఇవన్నీ పోయిన తర్వాత ఇప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు సాతాను కదా? చాలామంది అలా దూషించారు దేవుణ్ణి, దూషిస్తున్నారు ఇప్పుడు కూడా. దేవుడు ఏం చేశాడని అడుగుతున్నాం మనం. దేవుని కొరకు మనం ఏం చేసాం అని అడిగేవాళ్ళు లేరు. నేను దేవుని కొరకు ఏం చేశాను అని అడిగేవాళ్ళు లేరు. నేనున్నాను ప్రభు, నన్ను వాడుకో అనేవాళ్ళు లేరు. ఆయన నాకేం చేశాడు అని అడిగేవాళ్ళు ఉన్నారు తప్ప, నేను ఆయన కొరకు ఏం చేస్తున్నా అని ఆలోచించేవాళ్ళు, అడిగేవాళ్ళు లేరు. అంటే నీ కష్టాలు తీరిస్తే దేవుడా, నీకు వ్యాధి లేకుండా చేస్తే దేవుడా, నీ కుటుంబంలో ఏ వ్యాధి లేకుండా ఉంటే దేవుడా, నీ బిడ్డలు నీ మాట వింటేనే దేవుడా, నీకు ఏ అప్పుల బాధ లేకుండా సమృద్ధిగా ఇస్తేనే దేవుడా, ఏ గొడవలు లేకుండా ఏ సమస్య లేకుండా తృప్తిగా సంతోషంగా అలాంటి పరిస్థితి ఇస్తేనే దేవుడా, అయితే నీ భక్తి సరైంది కాదు, నీ ఆత్మీయ జీవితం సరైంది కాదు, నీ హృదయం సరైంది కాదు. మరేంటి అని అంటే, ఇవన్నీ తీసిన తర్వాత కూడా యోబు ఈ మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా. ఈ మాట చాలామంది అంటారేమో దేవుడు చూస్తున్నాడు అనట్లా. మరి ఏం చేస్తున్నారు? దేవుని దూషిస్తున్నారు. దేవుని ఏం చేస్తున్నారు? ఏం చేస్తాడండి దేవుడు అనేవాళ్ళు ఉన్నారు. అంటే నువ్వు 10 రోజులు భక్తి చేసి, సంవత్సరం భక్తి చేసి, 2 సంవత్సరాలు భక్తి చేస్తే నీకు అన్ని ఇచ్చేలా? నీకు కష్టం రాకూడదా? నీకు ఇబ్బంది రాకూడదా? వ్యాధి రాకూడదా? కన్నీరు రాకూడదా? ఇంకేమి ఉండకూడదా? ఏమి లేకుండా ఉంటేనే దేవుడా? అన్ని ఇస్తేనే దేవుడా? సమస్యలన్నీ సమసిపోతేనే దేవుడా? అన్ని ఇచ్చినా దేవుడే, తీసివేసినా అన్నాడు యోబు. మరి ఈ భక్తి మనకెందుకు ఉండదు? ఇప్పుడు ఈ రోజుల్లో గాస్పల్ కూడా ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది అని అంటే, రండి దేవుడు అన్ని ఇస్తాడు, రండి దేవుడు అన్ని ఇస్తాడు. దేవుడే చెప్పాడు, సమస్త భారం వహించున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? విశ్రాంతిని ఇస్తాడు, భారం మోసుకునే వాళ్ళకి ఇస్తాడు. అయితే ఆయన ఒక మాట అన్నాడు, మీరు నా కాడి ఎత్తుకోవాలన్నాడు. ఏమన్నాడు? కాడి, నా కాడి సులువుగా చేస్తానన్నాడు. కాడి బరువే, కానీ సులువుగా మార్చేది ఎవరు? దేవుడే. కష్టాలు కష్టమైనవే, అప్పులు కష్టమైనవే, కుటుంబ స్థితిగతులు కష్టమైనవే, కానీ అలాంటి కష్ట సహితమైన సందర్భాలను కూడా సులువుగా మార్చగలిగేది ఎవరు? దేవుడే. అంటే తెలుసా, తట్టుకునే గుండె నిబ్బరాన్ని ఇస్తాడు, పోరాటగలిగే ఆ శక్తివంతమైన మైండ్ సెట్ నీకు ఇస్తాడు. అది కదా మనం అడగాల్సింది. అది కాదు ఏమి ఇవ్వకపోతే అసలు దేవుడు లేడు. యోబు అన్నాడా? అనలే. ఇప్పుడు చెప్పండి, నీ బట్టి
దేవుని నామం నిందించబడట్లేదా? ఎన్నిసార్లు నువ్వు మాట్లాడిన మాటలను బట్టి, నువ్వు చూపించిన భక్తి జీవితాన్ని బట్టి, నువ్వు దిగజారిపోయిన ఆత్మీయ స్థితిని బట్టి దేవుని నామం దూషించబడలేదా? వాళ్ళకి నీకు ఏంటి తేడా? చూడండి, ఒక మాట రాశాడు పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. అందరూ తీయండి, ఒక్క నిమిషం తండి, అందరూ తీసారా? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. దొరికిందా దొరకలేదా? చదవండి 12వ వాక్యం. ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. పేతురు రాశాడు ఈ మాట. పేతురు గారు ఈ మాట చెప్పాడు. ఏం చెప్తున్నాడు తెలుసా? అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, ఏం చూసంట? ఏం చూసి? నా వైపు చూడండి ఒకసారి, దాని అర్థం ఏంటో చెప్తాను. అన్యజనులు ఏ విషయంలో మిమ్ములను దుర్మార్గులని దూషింతురు అని రాయబడి ఉంది కదా. అంటే అర్థం ఏంటంటే, దేవుని తెలియని ప్రజలు, దేవుని నమ్మని వారు ఒకప్పుడు ఏ విషయంలో, ఏ ప్రవర్తనలో నువ్వు దుర్మార్గురాలువని, దుర్మార్గుడువని దూషించారో ఆ విషయంలోనే మీ సత్క్రియలను చూచి, ఏం చూసంట? చెప్పండి, ఏం చూసి? అంటే ఒకప్పుడు మనం ఏ విషయంలో దరిద్రమో అని సమాజం మాట్లాడుకున్నారో, ఏ తప్పుడు వ్యవహారాలు లోకంలో ఉన్నాయని ప్రజలు మాట్లాడుకుని దూషించారో, దేవునిలోనికి వచ్చిన తర్వాత అదే విషయాల్లో మీ సత్ప్రవర్తన లేదా మీ సత్క్రియలను చూచి దేవుని ఏం చేయాలంట? గట్టిగా చెప్పండి. మహిమపరచాలి. అంటే ఇప్పుడు మహిమపరచబడాలి అని అంటే ఇప్పుడు మన ప్రవర్తన ఏమవ్వాలా? చెప్పండి గట్టిగా. మన ప్రవర్తన మార్చబడాలి. మరి ప్రవర్తన మార్చబడకపోతే మన సత్క్రియలు ఎక్కడున్నాయి? ఇప్పుడు దేవుడు తెలియని వారు ఒకేలా ఉండి మనం ఒకేలా ఉంటే వాళ్ళకి మనకి ఏంటి తేడా? ఏంటి? వాక్యం నీ హృదయంలో ఉందని ఏంటి గ్యారంటీ ఏంటి? ఇప్పుడు దర్శన దినమున దేవుని మహిమపరచాలంట. ఎవరు మహిమపరచాలి? ఆ దేవుళ్ళు ఏదో గొప్పతనం ఉందండి, వాళ్ళు ఇది వరకుల్లో ఉండట్లేదు. ఎందుకో నిజంగా స్వతహాగా వాళ్ళు మంచి వాళ్ళు కాదు, స్వతహాగా వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు, కానీ ఎందుకో దేవుని మందిరానికి వెళ్ళిన దగ్గర నుంచి ఏదో బాప్తీసం ఏదో పొందారట. ఆ బాప్తీసం పొందిన దగ్గర నుంచి ఎందుకో వాళ్ళ ప్రవర్తన చాలా మారిపోయిందండి. నిజంగా ఆ దేవుళ్ళో అంత శక్తి ఉందా అని దేవుని నామాన్ని ఏం చేయాలంట? చెప్పండి, మహిమ పరచాలి. మహిమ పరిచే విధంగా మన ప్రవర్తన ఉండాల. అలాగని బతిమాలు కొనుచున్నానని పేతురు గారు మాట్లాడుతున్నాడు. అప్పుడు చెప్పండి, మన క్రియలను బట్టి లోకం మహిమపరుస్తున్నారా? చెప్పండి. నువ్వు రోడ్డు వంట వెళుతూ నువ్వు మాట్లాడే బూతులు ఎవరు వినట్లేదా? ఘర్షణలు రాకమానో, ఇరుగు పొరుగన్న కావచ్చు, కుటుంబంలో కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, అక్క చెల్లి మధ్య కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు, ఏదో ఒక చోట కుటుంబాల్లో ఘర్షణలు రాకమానో. కానీ ఆ ఘర్షణలు వస్తున్నప్పుడు నీ నోటి వెంట వచ్చే మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? ఇదే ప్రశ్న. కోపతాపాలు ఉండకమానో, ఘర్షణలు జరక్కమానో, కానీ ఆ ఘర్షణలో నీ నోటి వెంట అనకూడని మాటలు వస్తున్నాయా? అదే ప్రశ్న. ఇప్పుడు వస్తున్నాయనుకోండి, ఏం మాట్లాడుకుంటారు? అన్యజనులు కావచ్చు, తెలియని వాళ్ళు కావచ్చు, ఏం మాట్లాడుకుంటారు నీ గురించి? మందిరానికి వెళ్ళిన వారి మాట తీరులో ఏమి రాలా?
మాటలు. కొంతమంది ఉంటారు జగడగొండి అని అంటారు కదా, బైబిల్లో ఉందన్నమాట జగడగొండి అని ఉంది. కొంతమంది ఇంకా ఎప్పుడు గొడవలు మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడితే గొడవలు. కుటుంబంలో నెమ్మదిగా మాట్లాడుకోరు, భార్యాభర్త మధ్య నెమ్మదిగా మాట్లాడుకోరు, అన్నదమ్ములతో సఖ్యంగా మాట్లాడరు, అక్క చెల్లెలతో సఖ్యంగా మాట్లాడరు, తల్లితో సక్రంగా మాట్లాడరు, తండ్రితో సక్రమంగా మాట్లాడరు. కొంతమంది మాటలు ఏమంటారు దాన్ని, కుదిరే ఉండదట. మాటల్లో ఏముండదట, ఉండదు. ఇరుగు పొరుగు వారితో గొడవలే, ఎవరితో చూసినా గొడవలే. కొంతమంది నోరే అదుపులో ఉండదు. మరి ఏంటి నీ ప్రవర్తనలో ఎక్కడ మార్పు వచ్చింది? ఎక్కడ మార్పు వచ్చింది? యోబు ఈ మాట అంటాడు, ఏమంటాడు? యెహోవా ఇచ్చెను ఏనాడు కదా. ఇప్పుడు యోబు భార్య ఈ మాట ఉంది. యోబు భార్య ఏంటి, అవేం ప్రాబ్లమా? ఇదమ్మా ఆంచి సరిగ్గా ఆంచి. ఆనేందా ఎలా తీసుకురా, లేకపోతే వదిలే అలా. నువ్వు సరిగ్గా ఆన్ చేసావా? స్క్రీన్ ఆఫ్ అయిపోయిందని మళ్ళీ నొక్కావా? స్క్రీన్ ఆఫ్ అయిపోద్ది, దాని గురించి 10 సార్లు నొక్కండి. స్క్రీన్ ఎప్పుడు డిస్ప్లే వెలుగుతూ ఉండదు. ఓకేనా? సరే, విషయం ఏంటంటే ఇప్పుడు ఈ మాట తీరులో మార్పు లేకుండా, ఈ స్థితిగతుల్లో మార్పు లేకుండా చూడండి. ఇప్పుడు యోబుకి ఘర్షణ జరిగిందా లేదా? జరిగింది. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు అని అన్నాడు, అంతే. బండబూతులు మాట్లాడా? ఇప్పుడు భార్యాభర్తల మధ్య సంఘర్షణ వచ్చింది, కరెక్టే. కానీ ఆ సంఘర్షణలో కూడా అనకూడని బూతులు, పొరపాటును కూడా అతని నోటి వెంట రాలా, మాట్లాడకూడని మాటలు రాలా. అందుకనే యోబు భార్య ఒకవేళ ఏసడించుకున్నా మళ్ళా అదే భార్యతో దేవుడు బిడ్డలు ఇవ్వలేదా? అంటే నేనేమన్నాను తెలుసా? ఘర్షణలో రాకమానో, కానీ ఆ ఘర్షణలో నువ్వు వాడుతున్న లాంగ్వేజ్ ఏంటి, నువ్వు మాట్లాడుతున్న విధానం ఏంటి, నీ నోటి వెంట రాకూడని ఆ మాటలేంటి? ఇప్పుడు చెప్పండి, నీ మాటలను బట్టి దేవుని నామానికి ఏమొస్తుంది? అవమానం వస్తుంది కదా. అదే చెప్పాడు, నా కుమారుడా, నా కుమార్తె జ్ఞానము సంపాదించుకో. ఏం సంపాదించాలి? ఇప్పుడు చెప్పండి, బుద్ధి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు ఎక్కడైనా? ఆ మాటలు మాట్లాడితే నీ బ్రతుకుని ఏం చేయాలా? మార్చుకో. మీకు అర్థమవుతుందా? ఇవేమీ మారో. ఇంకా జ్ఞానం ఏది నీకు? జ్ఞానం ఎక్కడుంది? ఇక్కడేముంది? ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమ పరిచినట్లు. ఎవరినంట? దేవుణ్ణి. కష్టమే రాని మహింపరచని, నష్టమే రాని మహింపరచు, ఇబ్బందే రాని మహిమపరచు, వ్యాధే రాని మహిమపరచు. అంతేగాని కొంచెం కష్టం వచ్చేసరికి తొలగిపోకు, కొంచెం నష్టం కలిగేసరికి దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నించుకో, వితండవాదం చేయకు దేవునితో. అంటే నీకు అన్నీ ఇచ్చేస్తే దేవుడు చాలా మంచోడు. మనం కూడా అంతేగా, లోకంలో నీకు కావాల్సినట్టు మాట్లాడితే, నీకు అన్నీ ఇచ్చేస్తే వాళ్ళు మంచోళ్ళు నీ దృష్టిలో, అంతే కదా. నేను విమర్శిస్తే, నీ తప్పుని వేలెత్తి చూపిస్తే ఏమవరు? నచ్చరు. దేవుని విషయంలో కూడా ఇది పనిచేయదు, లోకంలోనూ పనిచేయదు, దేవుని దృష్టిలో కూడా పనిచేయదు. ఇప్పుడు అన్నీ పోయిన తర్వాత మళ్ళా సాతాను గారు అక్కడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్తే అన్నీ తీసినా కానీ శరీరంలో ఆరోగ్యం ఉంది, నేను మళ్ళా సంపాదించుకోగలనే కాన్ఫిడెంట్ ఆడుకుంది, కాబట్టి వాడి శరీరాన్ని నాకు అప్పగించు అని అడిగాడు. ఇప్పుడు ఆస్తి అంతా పోయింది, ఇంకా మిగిలింది ఎవరో? యోబు భార్య. ఇప్పుడు దేవుని నామానప్పుడు ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను అన్నాడు. ఈ మాట నాకు సాతాను గారికి బీపీ వచ్చింది, మరలా పరలోకం వెళ్ళాడు. పరలోకం వెళ్తున్నప్పుడు మరలా దేవుడి మాట అంటున్నాడు. అంటే ఇక్కడ జరిగిన సందర్భం అంతా కూడా ఎవరు పరిశీలన చేస్తున్నారు? అంటే యెహోవా కనుదృష్టి లోకమంతా ఏం చేస్తుందట? ఆయనకు మరుగై ఉన్నది ఏది? సరే, భూమి మీద సంఘర్షణ జరుగుతుంది, మళ్ళీ పైకి వెళ్ళాడు, ఆడ కోపం వచ్చింది, పైకి వెళ్ళాడు, మరలా దేవుడి మాట అన్నాడు, నా బిడ్డైనా నా సేవకుడైనా యోబు సంగతి ఆలోచించావా అని అన్నాడు. అన్నీ ఇచ్చావు కానీ శరీరంలో ఆరోగ్యం లేదా? అది కూడా ఒక్కసారి నాకు అప్పగించి చూడు, అప్పుడు నిన్ను దూషించకపోతే నన్ను అడుగు అని అన్నాడు. అని అంటే సరే, అతని ప్రాణము తప్ప, ఏం తప్ప? అతని ప్రాణము తప్ప
మిగతావన్నీ అతని శరీరం మీద అధికారాన్ని నేను ఇస్తున్నా. ఇప్పుడు చెప్పండి, మీరు చిన్న లాజిక్ ఆలోచించారా? ఈ ఈ ఈ టోటల్ కాన్వర్జేషన్లో, ఈ టోటల్ వాక్యంలో ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటి అని అంటే, ఇదమ్మా అదొకటి. దానికన్నా ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు ఇన్ని కష్టాలు రావాలంటే ఎవరి పర్మిషన్ కావాలా? ఇప్పుడు చెప్పండి, నీకు వచ్చిన కష్టం దేవుని పర్మిషన్ లేకుండా వచ్చింది అనుకుంటున్నావా? నీకు వచ్చిన ఇబ్బంది దేవుని పర్మిషన్ లేకుండానే వచ్చింది అనుకుంటున్నావా? సాతానుగాడు పెట్టినా ఆ సాతానికి పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవరో? ఇప్పుడు చెప్పండి, నీ కష్టం వచ్చింది, వ్యాధి వచ్చింది, ఆర్థిక ఇబ్బంది వచ్చింది, చాలా రకాల సమస్యలు నీ జీవితంలో ఉన్నాయి, ఓకే. కానీ దేవుని ప్రమేయం లేకుండా ఇవన్నీ జరిగినాయి నువ్వెలా అనుకుంటున్నావు? అంటే దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఈ కష్టం నీకు, దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఈ వ్యాధి వచ్చింది, దేవుడు పర్మిషన్ ఇస్తేనే ఈ స్థితి నీకు ఉంది. ఎందుకో తెలుసా? నీ భక్తి ఏంటో, నీ మాట ఏంటో, నీ సత్క్రియలు ఏంటో ఒకసారి చెక్ చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. చెక్ చేయాలని కోరుకుంటున్నాడు. చెక్ చేస్తున్నప్పుడు చాలామంది దొరికేస్తున్నారు కదా. ఇప్పుడు ప్రాణం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ప్రాణం తప్పనిటప్పుడు శరీరంలో చచ్చిపోతామేమో అన్నంత వ్యాధి పుట్టించాడు. చచ్చిపోతామేమో అన్నంత వ్యాధి పుట్టించాడు. శరీరం అంతా కూడా బ్లడ్ కారుతుంది, చీము కారుతుంది, నెత్తురు కారుతుంది, గోక్కుంటుంటే ఆ వేళ్లకు సరిపోవట్లేదు. అందుకని ఏంటంటే చిల్ల పెంకులు ఉంటాయి కదా, అది తీసుకుని గోక్కుంటుంటే అప్పుడు హాయిగా అనిపిస్తుంది. మనం కూడా దురదొచ్చినప్పుడు ఏం చేస్తాం? గోక్కున్నప్పుడు హాయిగా అనిపిస్తుంది కదా. కానీ మామూలుగా సరిపోవట్లా. ఆ చిల్ల పెంకులు తెచ్చుకుని గోక్కుంటే కానీ హాయిగా లేనంత దౌర్భాగ్యమైన స్థితిలో ఎవరున్నారు? ఇప్పుడు చెప్పండి, ఒక మనిషికి ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఉంటుందా? పిల్లలు చచ్చిపోయారు, ఆస్తిపాస్తులు పోయాయి, తర్వాత దాసదాసీలు పోయారు, ఉన్న ఆస్తి అంతా పోయింది. ఒక రకంగా చెప్పాలంటే జీరో అయిపోయాడు. ఏమయ్యాడు? ఇప్పుడు ఇలాంటి జీరో అయిపోయిన తర్వాత ఆ జీరోను కూడా హింసిస్తున్నాడు సాతాను. అంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు మొత్తానికి శరీరంలో ఉన్న ఆరోగ్యమంతా తీసేసిన తర్వాత ఇప్పుడు భార్య వచ్చింది. భార్య వచ్చి మాట చెప్తుంది. ఏం చెప్తుంది అని అంటే, ఇంకెందుకయ్యా దేవుడు అంట. ఎందుకు దేవుడు? ఏమిచ్చాడని దేవుడు? నువ్వు ఒక వ్యభిచారం చేసావా? చేయలేదే. అన్యాయంగా ఎవరైనా దోచుకున్నావా? దోచుకోలేదే. అరుణోదయం లేచి ప్రార్థన చేసావు. దేవుని చిత్తంలో నీతివంతుడిగా బ్రతికావు. దేవుని కొరకే నిలబడ్డావు. దేవుని మందిరంలో నిలబడ్డావు. దేవుని కొరకు పరిచర్య చేస్తావు. ఇంత నీతియుక్తంగా బ్రతికితే నీకొచ్చిన ప్రతిఫలం ఏంటి అని భార్య అడిగింది. ఎవరు అడిగారు? అంటే భార్యలో కూడా ఎవరు ప్రవేశించారు? ఇప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు ఆత్మీయంగా చెలరేగిపోతున్నప్పుడు, ఆత్మీయంగా గొప్పగా బ్రతికేస్తున్నప్పుడు సాతాను ఎవరి ద్వారానో రాడు. నీ తల్లి రూపంలోనో, నీ తండ్రి రూపంలోనో, భార్య రూపంలోనో, భర్త రూపంలోనో, బిడ్డల రూపంలోనో, ఇరుగు పొరుగు వారి రూపంలోనో వస్తాడు మన ఆత్మీయతను ఏం చేయడానికి? దెబ్బ కొట్టడానికి. ఎందుకో తెలుసా? నువ్వు ఆత్మీయంగా ఎగిరిపోతున్నప్పుడు, గొప్పగా బ్రతికేస్తున్నప్పుడు నువ్వు ఎగిరిపోవడం, పైకి ఎదిగిపోవడం ఆడికి ఇష్టం ఉండదు. నిన్ను తొక్కడానికి, అణచడానికి దేవుడి దగ్గర రకరకాల పదప్రయోగం చేసి అక్కడ ఛాలెంజ్ చేసి కిందకు వస్తాడు. వచ్చినప్పుడు దేవుడు పర్మిషన్ ఇస్తాడు. ఇచ్చినప్పుడు మన మానసిక స్థితిని, మన భక్తి జీవితాన్ని ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఒకే ఒక మాట అన్నాడు, అన్నీ ఇచ్చినప్పుడు మనం అనుభవించాం కదా, మరి ఈ కష్టాన్ని అనుభవించలేమా? ఈ కష్టాన్ని అనుభవించలేమా? మరి ఎప్పుడైనా మనం ఈ మాట అన్నామా? ఒకప్పుడు చాలా సంతోషం ఇచ్చాడండి దేవుడు. ఒకప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు ఇచ్చాడండి. ఎందుకో ఈ మధ్య కాస్త ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం. కానీ ఇబ్బందుల నుంచి మరలా నా యేసయ్య నన్ను పైకి అని చెప్పట్లేదే. దేవుడి మీద అలుగుతున్నావు, కోపగిస్తున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని నామాన్ని మహిమ పరచాల్సిన నువ్వు దేవుని నామానికి అవమానకరంగా మారుతున్నావు. ఇప్పుడు యోబు అలాంటి స్థితిలో ఈ మాట వచ్చినప్పుడు
వెంటనే దేవుడు అక్కడ సంతోషపడ్డాడా దుఃఖపడ్డాడా? ఇప్పుడు ఇది జరిగింది. అయితే ఎక్కడితో ఆగలా, భార్య చెప్పినా వినలేదని చెప్పి కొంతమంది స్నేహితుల్లో పంపించాడు. స్నేహితులు వచ్చారు. ఇప్పుడు స్నేహితులు వచ్చి అతని విశ్వాసాన్ని, అతని ఆత్మీయతను దెబ్బతీసే విధంగా, అతని మీద నిందలు వేసే విధంగా, నువ్వు అంత నీతిమంతుడు అయితే ఎందుకు వచ్చిరా ఈ కష్టాలు నీకు అని ఎవరంటున్నారు? మీరు యోబు గ్రంథం అంతా చదివితే సారాంశం ఇదే. సాతాన్ డైరెక్ట్గా అటాక్ చేశాడు, పనవలా. భార్య ద్వారా అటాక్ చేశాడు, పనవలా. స్నేహితులు వచ్చారు, ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారు. చాలా సందర్భంలో మన ఇరుగు పొరుగు వారే మన దగ్గరకు వచ్చి హేళన చేస్తారు. చేయరా? చేస్తారు. మన కష్టాన్ని బట్టి, మన వ్యాధిని బట్టి. గుర్తుపెట్టుకో, అలాంటి స్థితి ఉన్నప్పుడు మైండ్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటి, ఇంత కష్టాన్ని దేవుడు అనుమతి లేకుండానే నా జీవితంలోకి వచ్చిందా, ఇంత కష్టం దేవుని చిత్తం లేకుండానే వచ్చిందా అనే ఒకే ఒక్క ఆలోచన నీ జీవితంలో ఉంటే నువ్వు ఏ మాటకి లొంగవు, ఏ విమర్శకి భయపడవు, ఏ నిందకి వంగవు. మరింతగా దేవునిలో పైపైకి ఎదగడానికి ఇష్టపడతావు. అలా కాకుండా కృంగిపోయినా, దేవుని నుంచి దూరం జరిగినా, దేవుని చిత్తం తప్పించుకున్నా నువ్వు అడ్రస్ లేని స్థితిలోనికి వెళ్ళిపోతావు. మీకు అర్థమవుతుందా? రూతు దగ్గరకు వచ్చి సాతాను రూతు చెవుల దగ్గరకు వచ్చి మాట మాట్లాడుతూ ఉండొచ్చు. బహుశా ఏడు తెలుసా, నువ్వు అన్య జనాంగం నుంచి వచ్చావు బయటికి, ఎల్లెల్లి దేవుని నమ్మినా, ఆ యెహోవాని నమ్మినా, ఆ కుటుంబంలో పెళ్లి చేసుకున్నావు. ఏమైంది? ఈ దేవుని కాదని ఈ మాట అన్నావు. నీ దేవుడే అన్నావు కదా, ఆ దేవునిలోనికి నువ్వు ఎక్కడ బ్రతికావు? మోయాబులో ఉండాల్సిన నువ్వు దేవుని నమ్మి దేవునిలోనికి వచ్చి దేవుని హత్తుకున్నా ఏం జరిగింది? యవ్వన ప్రాయంలో పిల్లలు లేరు, యవ్వన ప్రాయంలో నీ భర్తను ఆ దేవుడే తీసేసుకున్నాడు. ఇంకేంటి నీ భక్తి అని అంటే ఆవిడ ఈ మాట అంది, నీ దేవుడే మరణము తప్ప. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఏం తప్ప? మరణము తప్ప నిన్ను నన్ను ఏది అంటే అర్థం తెలుసా, దేవుని నన్ను కూడా ఏది వేరు చేయదు. ఆ ఒక్క మాటతో నిలబడిందామే. చూడండి, ఒక యవనస్తురాలు చాలా రిక్తురాలుగా మిగిలిపోయింది. మరి సాతాను వేసే ప్రశ్నలు, సాతాను వేసే దాడి సామాన్యంగా ఉంటుందా? ఉండదు. అప్పుడు చెప్పండి, మనకి చిన్న కష్టం వచ్చినా నువ్వు దేవుని ఏం చేస్తావు? దేవుని ఏం చేస్తున్నావు? విడిచిపెట్టేస్తున్నావు. చిన్న కష్టం వస్తే దేవుని దూషిస్తున్నావు. కానీ గుర్తుపెట్టుకో, నీకు వస్తున్న ఈ కష్టం, నువ్వు పడుతున్న ఈ వ్యాధి, నువ్వు పడుతున్న ఈ ఆర్థిక ఇబ్బంది, ప్రతిదీ కూడా దేవుని గమనములోనే, దేవుని కను సన్నల్లోనే జరుగుతుంది. మరి దేవుని కను సన్నలో జరిగితే దేవుడు రక్షించాలి కదండి. వస్తుందా ప్రశ్న? అది పరీక్షాకాలం. ఏ కాలం? పరీక్షాకాలం. ఆ పరీక్షాకాలంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలా? ఇంకా చెప్పాలంటే ఓర్పుగా ఉండాలంట. ఎలా ఉండాలా? ఎక్కడుంది? పడిపోతున్నారు చాలా సందర్భాలు. చాలామంది పడిపోతున్నారు ఆత్మీయంగా, దిగజారిపోతున్నారు ఆత్మీయంగా. ఎందుకు అని అంటే మనకు కావాల్సింది ఆశీర్వాదాల కోసం వచ్చావు, పేరు వస్తుందని వచ్చావు, డబ్బులో పెరుగుతానని వచ్చావు, ఉద్యోగం వస్తుందని వచ్చావు, వ్యాపారం పెరుగుద్దని వచ్చావు. కాదు, ఆ ఉద్దేశంతో నువ్వు వచ్చి ఉంటే నీ భక్తి సరైంది కాదు. ఎప్పటికీ నువ్వు దీవించబడలేవు, హెచ్చించబడలేవు, అభివృద్ధి చెందాలి అని అంటే ఒక్కటే, ఆ పరీక్షా కాలంలో నిలబడు. ఏం చేయాలా? నిలబడు. చూడండి, మత్తయి సువార్తలో మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వాక్యం. స్పీడ్గా. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని ఉంది. మనుష్యులు మీ సత్క్రియలను చూచి, ఏ క్రియలను చూచి అంట? చెప్పండి, ఇప్పుడు చెప్పండి. మీలో సత్క్రియలు ఉన్నాయా, దుష్క్రియలు ఉన్నాయా? దుర్మార్గ క్రియలని మనలో తగలడ్డాయి కదా. దుష్ట క్రియలు కాదు, ఏ క్రియలు ఉండాలా?
సత్క్రియలు చూచి ఎవరిని మహింపరచాలంట? ఎవరిని మహింపరచాలి చెప్పండి? దేవుణ్ణి. నువ్వు మందిరానికి వచ్చి నిద్రపోతున్నావు అనుకో, సైతాన్ గారు అంటాడు, అలా భక్తితో వచ్చేయాలనుకున్నావు ఏంటి, కొంచెం విశ్రాంతి తీసుకుందామని వచ్చావు, నువ్వు పెద్ద ఆవేశపడిపోతున్నావు కానీ ఆ పాస్టర్ గారితో వాక్యం చెప్పించేస్తున్నావు కానీ అలా వెంటనే వాక్యం అని అంటాడు. నీ బ్రతుకు చూసినప్పుడు నువ్వు వింటున్నావో లేదో నాకు తెలియదు కదా, కానీ ఎవరు తెలుసు? నువ్వు లోపల నిద్రపోతున్నావో, ఎక్కడెక్కడో విహరిస్తున్నావో, సోదు కబుర్లు చెప్పుకున్నావో, హృదయంలో దిక్కుమాల విషయాలు ఆలోచిస్తున్నావో అని దేవుడు చూస్తూ ఉంటాడు. అప్పుడు అంటాడు, ఆ గేటు దగ్గరే ఉంటాడు, బయట నుంచి మాట్లాడుతూ ఉంటాడు, పిచ్చి దేవా ఒకసారి అలా హృదయాన్ని స్కాన్ చేయి, వెళ్ళి లోపల ఏదో వాక్యం వినేస్తున్నారు అనుకుంటున్నావేమో, దేవుడు నీ సేవకుడి ద్వారా చెప్పించేస్తున్నావు అనుకుంటున్నావేమో, వాళ్ళు ఏమైనట్లా అని చెప్తాడు. అప్పుడు ఎవరి నామానికి అవమానం? ఎవరి నామానికి? దేవుడి నామానికి. అందుకే మందిరాల్లో లక్షల మంది ప్రజలు ఉంటున్నారు, వేల మంది ప్రజలు ఉంటున్నారు, కానీ దేవునికి దగ్గరగా ఉన్న వాళ్ళు మాత్రం చాలా తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ. కాబట్టి అందరూ భక్తులేం కాదు, అందరూ విశ్వాసులు కాదు. అందుకేముంది? దేవుని నా మహిమపరచబడాలి అంటే మీ సత్క్రియలు చూచి అని ఉంది. ఏం చేసి అంట చెప్పండి? ఏం చూస్తున్నారు మీ నుంచి ప్రజలు? దుష్క్రియలే సత్క్రియలే? అన్ని దుష్క్రియలే, బూతులు, పండబూతులు, గొడవలు, అన్నిటికీ గొడవలే. ప్రతిదానికి నీ కుదిరేది అసలు, మాటలో కుదురులేదు, నడకలో కుదురులేదు, ప్రవర్తనలో కుదురులేదు కదా, చూపుల్లో కుదురులేదు, మాటల్లో కుదురు. ఎక్కడ కొంతమందికి అసలు నడవడం కూడా కుదురుగా నడవరు కొంతమంది కదా, అలాంటి వాళ్ళందరూ ఉంటారు కొంతమంది. మరి ఏం చూస్తున్నారు సమాజం? నిన్ను ఏం చూస్తున్నారు? నీ సత్క్రియను చూడాలి కదా, వాళ్ళ కళ్ళ ముందు కనబడాలి కదా. అంటే కనబరచడానికి యాక్ట్ చేయమని కదా నా ఉద్దేశం, కనపడడానికి యాక్ట్ చేయడం కాదు. ఇప్పుడు సినిమా తీస్తారు, సినిమాలో వాళ్ళు ఘోరంగా యాక్ట్ చేస్తారు కదా, ఆ యాక్టింగ్ చూసి నువ్వు ఫీల్ అయిపోయి ఏడ్ చేయడమో వాళ్ళకి ఫ్యాన్లు అయిపోవడమో చేస్తూ ఉంటాం కదా. లాస్ట్ వీక్ అంతా కూడా ఈ నీట్ ఎగ్జామ్ గురించి లీక్ అయిందని చెప్పి పెద్ద ఇష్యూ జరుగుతుంది ప్రపంచం అంతా, మన దేశం అంతా. మామూలు కాదు, యవనస్తులందరూ, యూత్ అంతా, చదువుకునే పిల్లలందరూ కూడా నీట్ ఎగ్జామ్ లీక్ అయింది. ఒకటే కాదు, ఆల్మోస్ట్ చాలా పేపర్స్ లీక్ అయ్యాయని చెప్పి తట్టుకోలేక ఇప్పుడు చాలామంది యవనస్తులు రోడ్డు ఎక్కారు. ఢిల్లీ జంతర్ మంతర్ అనే ప్లేస్లో, ఆ ప్లేస్కి, ఎందుకంటే ఆ ప్లేస్ నేను కూడా వెళ్ళాను, డిపార్ట్మెంట్ వైజ్గా మేము పిఆర్సీ కమిషన్ కోసం వెళ్ళినప్పుడు, ఇప్పుడు మ్యారేజ్ అయిన కొత్తలో జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళాం, అక్కడ మేము కూడా ధర్నా చేసాం ఢిల్లీలో. అప్పుడే ఆగ్రా ఇవన్నీ తిరిగి వచ్చాం. అయితే ఆ ప్రాంతంలో చేస్తుంటే విచిత్రమైన దశ, ఇప్పుడు యూత్ తన భవిష్యత్తు కోసం, ఇప్పుడు చాలామంది ఉన్నారు, నాకు తెలిసిన చాలామంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు డాక్టర్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ రాశారు. నీట్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ నీట్ ఎగ్జామ్ లీక్ అయిపోతే ర్యాంక్ వచ్చిన పరిస్థితి ఏంటి? అసలు లీక్ అయిపోయిన తర్వాత ఎవడైతే అది రాశాడో వాళ్ళకి ర్యాంకులు వస్తాయి, నార్మల్గా కష్టపడి చదివినోడికి ర్యాంకులు రావు. ఏంటి పరిస్థితి అని చెప్పి యూత్ అంతా కలిసి కొన్ని లక్షల మంది ప్రజలు అక్కడ ధర్నాలు చేస్తుంటే, చాలామంది ఈవెన్ తమిళనాడు నుంచి విజయ్ సీఎం, అక్కడ ఆయన, కొంతమంది యాక్టర్స్, ఎంతోమంది వెళ్ళి అక్కడ ఆ ప్రొటెస్ట్లో, ఆ ధర్నాలో పాలు పంపులు పొంది విద్యార్థులకు న్యాయం చేయండి అని గవర్నమెంట్ని, ఆ విద్యాశాఖ మంత్రిని రిజైన్ చేయమని చెప్పి ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు లాఠీలు దెబ్బలు తిన్నారు. ఒకవేళ మన యుక్త వయసులో ఉన్న పిల్లలు ఆ ఎగ్జామ్ రాస్తే మనకు బాధ కలుగుతుంది కదా. ఇప్పుడు మనం తెలుసుకోలేకపోతున్నాం, కానీ మన పిల్లలు ఆ నీట్ ఎగ్జామ్ రాసి ఉంటే ఆ గొడవ వింటే మనకు కూడా అర్థమవుతుంది, ఎంత బాధపడుతున్నారో అర్థమవుద్ది. ఏమీ తెలియని అమాయకులు, ఏమీ తెలియని చిన్న పిల్లలు, యవ్వన పిల్లలు వాళ్ళు అక్కడ ధర్నా చేస్తుంటే మన ఆంధ్ర నుంచి ఫ్యాన్స్ అనుకుంటున్నారు చాలామంది. ఒక్క హీరో కానీ, ఒక్క హీరోయిన్ కానీ ఆ ప్రొటెస్ట్ గురించి ఒక్కడు కూడా మాట్లాడాల. ఎందుకు మాట్లాడరు? నువ్వు సినిమాలు పెట్టి ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళ దగ్గర తగలాడుతున్నావు, దిక్కుమాల సినిమాలు చూస్తున్నావు, కానీ నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోతున్నా మాట్లాడినాడు ఒక్కళ్ళేడు. ఎందుకు లేడో తెలుసా? వాళ్ళు మాట్లాడితే వాళ్ళ ఫైనాన్స్ మీద దెబ్బ కొడతారు గవర్నమెంట్ అనే భయం. మరి ఎందుకు హీరోలు అని చెప్పి ఫ్యాన్స్ అని చెప్పి వాళ్ళ వెనకాల పరిగెట్టడం ఎందుకు? నీ పిల్లల భవిష్యత్తు కూడా సహాయపడలేని వాళ్ళ గురించి నువ్వు సినిమాల వెనకాల పరిగెడుతున్నావు, బుద్ధి జ్ఞానం లేకుండా. ఏం చూస్తున్నాం మనం? సమాజంలో ఎవరు వెనకాల పరిగెడుతున్నాం? ఆఖరికి వాళ్ళు దెబ్బలు తిన్నారు, కొంతమంది హాస్పిటల్ పాలయ్యారు, అయినా పట్టు వదలకుండా యూత్ దెబ్బేంటో, యవనస్తుల దెబ్బేంటో చూపించారు. ఆఖరికి నిన్న అతను రాజీనామా చేశాడు. తలొక్కింది గవర్నమెంట్. ఎందుకో తెలుసా? అది అక్కడ తాగిపోలా, వేరే రాష్ట్రం పాకింది. దేశంలో అలాగే పంజాబ్ ప్రాంతంలో సిక్కులు వచ్చారు ఆ ప్రాంతానికి, కొంతమంది ఫాదర్స్ వచ్చారు, క్రిస్టియన్ ఫాదర్స్ ఆ ప్రొటెస్ట్లో. చాలామంది ఆ ప్రొటెస్ట్కి ఇంకా దేశంలో అట్టుడిగిపోతుంది. అన్ని రాష్ట్రాల్లో కూడా యూత్ ఎంకరేజ్ అయిపోతున్నారు. ప్రతి చోట కూడా ప్రొటెస్ట్ జరుగుతుంది, ప్రతి చోట ధర్నాలు జరుగుతున్నాయి. ఇంకెలాగైతే గవర్నమెంట్ పడిపోద్ది, గవర్నమెంట్ మీద రెవల్యూషన్ వచ్చేద్దని భయంతో వాళ్ళు రాజీనామాకి
తలక్ గారు. కానీ మన ఆంధ్ర నుంచి ఒక్క హీరో కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. ఎంత దౌర్భాగ్యం చూడండి. దేని చూసి ఫాలో అవుతాం మనం? ఎవరి వెనకాల ఫాలో అవుతాం? ఫ్యాన్స్ అని చెప్పి. నేను ఇప్పుడు ఏం చెప్తాను తెలుసా? ఏ పార్టీ మనకు అనవసరం, ఏ గవర్నమెంట్ రాని దాని గురించి మనం ప్రార్థన చేస్తాం. ఏ గవర్నమెంట్ వచ్చిందని ఆ గవర్నమెంట్ మన ఫ్యాన్ అని కాదు, కానీ మనల్ని పాలిస్తున్నప్పుడు వాళ్ళు సక్రమంగా పరిపాలించాలని మనం ఏం చేయాలి? ఇప్పుడు ఎవరొస్తే మనకి మన ఊరు బాగుపడాలని కోరుకుంటాంగా. ఎవరొస్తే మనకెందుకు? మన గ్రామం బాగుపడాలి. ఎవరొస్తే మనకి మన దేశం బాగుపడాలా. దేశాన్ని నాశనం చేసి ఎవ్వరూ మనకి కరెక్ట్ కానీ కాదు. ఆడు హీరో అయినా ఇంకెవడైనా సరే కదా. ఇప్పుడు మనం పరిగెడుతున్నప్పుడు ఈ లోకల్ ఈ సినిమాల వెనకాల పరిగెడుతున్నాం. మరి సత్క్రియలు ఎక్కడ ఉన్నాయి నీకు? నువ్వు మందిరం దగ్గర కనబడుతున్నావు, సినిమా థియేటర్ దగ్గర కనబడుతున్నావు, మందిరంలో కనబడుతున్నావు, కళ్ళు కాంపౌండ్లోనే కనబడుతున్నావు, మందిరంలోనే కనబడుతున్నావు, రోడ్డు మీద గొడవల్లోనే కనబడుతున్నావు. ఇంకెక్కడ? ఎక్కడ? పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నావు, పనికి మాలిన వదరబోతు బూతులు కూడా మాట్లాడుతున్నావు. ఏది? ఇప్పుడు దేవుని నామం మహిమ పరచబడాలి అంటే మనలో ఏం రావాలంట? ఏముండాలంట? గట్టిగా చెప్పండి. సత్క్రియలు ఉండాలి. అప్పుడు దేవుడు వాదిస్తాడట. ఇప్పుడు సాతానుతో ఎవరు వాదిస్తున్నారు? ఇంత సిచ్యువేషన్ జరిగింది కదా. జరిగిన తర్వాత స్నేహితులు వచ్చారు. స్నేహితులు వచ్చి నువ్వంత నీతిమంతుడు కాదులేరా, నువ్వంత నీతిమంతుడు అయితే ఈ వ్యాధి ఇంతకు వచ్చింది, నువ్వంత నీతిమంతుడు అయితే బిడ్డలు ఇంటికి చచ్చిపోయారు, నువ్వంత నీతిమంతుడు అయితే ఆస్తుపాస్తులు ఇంటికి పోయా. ఇన్ని ప్రశ్నలు ఒక్కడి మీద ముగ్గురు ఫైట్ చేస్తున్నారు. ఒక్కడి మీద తట్టుకోగలవా? అందులో బలంగా ఉన్నాడా, ఆరోగ్యంగా ఉన్నాడా? కానీ విచిత్రం చెప్పనా, అంత బలహీనంగా ఉండి బూడిదలో కూర్చుని చిల్లపెంకులతో గోక్కుంటూ తన వాసనే తనకి గిట్టని స్థితిలో కూడా వారితో వాదించి గెలిచాడండి. గట్టిగా చెప్పలేదు నామని మహింపడతాం. ఇది కదా విశ్వాసం, ఇది కదా భక్తి జీవితం, ఇది కదా నిజమైన ఆత్మీయ జీవితం. ఇదేముండదు మనకి. విన్నా వెళ్ళిపోయాం, సిగ్గు లేకుండా మళ్ళీ వెళ్ళి టీవీల దగ్గర తగలాడతాం. వెళ్ళి ఆ ఫోన్లో దిక్కుమాలి చూస్తాం. వెళ్ళి మళ్ళా ఏమన్నా, ఏమి నేర్చుకున్నాం, ఏం మారాం, ఏం మార్పు వచ్చింది? మీకు అర్థమవుతుందా? నేను చాలా సందర్భంలో బాధపడేది ఏంటో తెలుసా? దేవుని కొరకు బతికి ఇలా బ్రతకాలి, ఇలా మండాలి, కానీ ఏది లేదు. నీని బట్టి, నీ సత్క్రియలు, నీ దుష్క్రియలను చూచి దేవుడి నామానికి ఏమొస్తుంది? దేవుడు అవమానపడుతున్నాడు అక్కడ. అందుకే నా కుమారుడా ఏం సంపాదించు అంటే బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నారని అర్థం. జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తున్నారు చాలామంది. అది సంపాదించు, నువ్వు ఏదేదో సంపాదించడం కాదు, జ్ఞానాన్ని సంపాదించు. ఇప్పుడు ఆలోచించండి, అన్నీ తీస్తాడు కదా. ఇప్పుడు స్నేహితులు వచ్చి హేళన చేశారు కదా. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా మన భక్తి జీవితాన్ని వేలెత్తి చూపించి మీరు ఇంత నీతిగా బ్రతితే, నువ్వు ఇంత బాగా బ్రతితే ఎందుకు ఈ కష్టాలు వచ్చినాయి, ఎందుకు ఈ జబ్బు వచ్చింది, కుటుంబంలో ఎందుకు ఇన్ని గొడవలు జరుగుతున్నాయి, నీ బిడ్డలు ఎందుకు నీ మాట అనట్లే అని ఎవరైనా సరే నిన్ను ప్రశ్నిస్తే, అవును ఎందుకు వచ్చింది అని అన్నావు ఎప్పుడన్నా? చెప్పాలి. జరగని ఏది ఏమైనా అవని, నా ప్రాణమే పోని, నా ఆస్తే పోని, నాకున్న వ్యాధి రాని, ఇంకేదైనా జరగని, నా స్థితిగతులన్నీ మారిపోని, హీరో నుంచి జీరోగా మారిపోని, అయినా 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 నా దేవుడి నుంచి ఒక్క ఇంచు కూడా నేను వెనక్కి తగ్గను అనగలిగే దమ్మున్న యోబు లాంటి విశ్వాసం మన గుండె లోతుల్లో ఉండాల. అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు తన నిందించిన ముగ్గురు స్నేహితుల్ని మొత్తాడంట. అంటే ఏదో జబ్బుతో మొత్తగానే ఇప్పుడు మళ్ళా అతను బాగుపడ్డాడు. ఎన్నింతలు వచ్చిందంట? ఎన్నింతలు? ఇప్పుడు మీరు ఎప్పుడైనా చిన్న లాజిక్ ఆలోచించారా? అన్నీ జీరో అయిపోయాడు కదా, సడన్గా రెండింతలు ఎక్కడి నుంచి వచ్చేసింది? పోనీ అన్నీ వచ్చేసినాయి. పోనీ అని తీసుకెళ్ళని పట్టుకొచ్చి ఇచ్చారు. అయ్యా మేము ఆ రోజు పట్టుకెళ్ళిపోయాం, తీసుకొచ్చి వెనక్కి ఇచ్చేశారు. రెండింతల ఆశీర్వాదం ఎవరికి వచ్చిందంట? యోబుకు వచ్చింది. ఇప్పుడు వ్యాధి నుంచి బాగుపడ్డాడు. తన నిందించిన ఫ్రెండ్స్ అందరూ వ్యాధితో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నా స్నేహితులను కూడా బాగు చేయ. వాళ్ళు గద్దించాడు దేవుడు, మొత్తాడు దేవుడు. ఇప్పుడు వాళ్ళ కొరకు ప్రార్థించే స్థాయిలో ఎవరున్నారు? గుర్తుపెట్టుకో, మనల్ని నిందించే వారి కొరకు మరలా మనమే ప్రార్థన చేసే స్థాయిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. కానీ అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. అలాంటి విశ్వాసం
ఇప్పుడు చెప్పండి, రెండింతల ఆశీర్వాదం కావాలి కానీ యోబు లాంటి విశ్వాసం మాత్రం మనకు అక్కర్లా. కానీ వచ్చేయాలి, కురిపించే ప్రభు ఆకాశ వాకిలు విప్పే వచ్చేది ఇంత కట్ట కదా, అదే కావాలి మనకు, అదే కావాలి, ఇంకేమొద్దు. ఇంకా పైనుంచి అన్నీ వచ్చేయాలా. అన్నీ వచ్చేస్తే మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తావు? దేవుడు గొప్పవాడు, దేవుడు మిక్కిలి ప్రేమ కలిగిన వాడు, ఆయన అంత గొప్ప దేవుడు ఎవరు? ఎందుకు నీకు కట్టించాడు కాబట్టి. తీసేస్తే ఆయన దుర్మార్గుడు ఎవరు లేరు, అంతే కదా. యోబు ఆ మాట అన్నాడా? చెప్పండి గట్టిగా. అల్లా ఎన్నింతల ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు వెళ్ళిపోయిన వాళ్ళందరూ, తను హేళన చేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చేసారంట? కాలిగరాల ఒక వరహ, ఒక బంగారు రింగు పట్టుకుని వచ్చారంట. ఎవరి దగ్గరికి? ఎవరి దగ్గరికి? ఇప్పుడు చెప్పండి, ఇన్ని సంవత్సరాలు లేకపోతే ఎన్ని రోజులు పడ్డదో నాకు తెలియదు, సమయం గురించి నాకు తెలియదు. కానీ అంతకాలం తర్వాత ఎదురైన ఆ శ్రమ తర్వాత ఇప్పుడు అతను నిందించిన వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? గట్టిగా చెప్పులు కూడా దేవుడి నామని మహిమపడదాం. మీరు ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, ఈరోజు మన కొరగాని వాళ్ళగా కనబడతాం, మన స్థితిగతులు ఎందుకు పనిచేయని వ్యక్తులుగా కనబడతాం, మన ఆర్థిక స్థితి కానీ మన పరిస్థితులు కానీ అసలు వేస్ట్లు ఈ భూమి మీద అనే స్థితిలోకి మనం ఉంటాం, నిజమే. కానీ ఒక్కటే మాట గుర్తుపెట్టుకోవాలి, ఆయన అనుమతి లేకుండా, ఆయన పర్మిషన్ లేకుండా ఇది జరగదు. నీ మాట గుర్తుపెట్టుకో. నీకు జబ్బు వచ్చింది, ఆయన పర్మిషన్ లేకుండా జరగల. ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఆయన పర్మిషన్ లేకుండా జరగలే. నిందలు వచ్చాయి, ఆయన పర్మిషన్ లేకుండా జరగలే. గుర్తుపెట్టుకో, ఈ ఒక్క ఆలోచన నీ హృదయంలో ఉంటే నిలబడిపోతావు, అంతే, నిలబడతావు. అప్పుడు మహిమ దినమున నిన్ను చూసి, నీ సత్క్రియలు చూసి దేవుని నామం ఏం చేయబడుతుందంట. అప్పుడు నువ్వు జ్ఞానవంతురాలువే, తండ్రిని సంతోషపెట్టే కుమార్తెవే, తండ్రిని సంతోషపెట్టే కుమారుడివే. అలాంటి జ్ఞానం మనం సంపాదించిన రోజున విరోధులతో దేవుడు వాదిస్తాడు, సాతానుతో దేవుడు వాదిస్తాడు. వాదించడం ఒక్కటే కాదు, దేవుణ్ణి గెలిపించిన యోబులాగా, దేవుణ్ణి విజయ వీరుడిగా మార్చిన, అంటే దేవుణ్ణి తలెత్తుకుని చేసే విధంగా ప్రవర్తించిన చరిత్రలో మనం కూడా చిరస్థాయిగా లిఖించబడతాం. మరి అలాంటి జ్ఞానం, అలాంటి విశ్వాసం మన జీవితంలో ఉందా? లేకపోతే ఈరోజైనా ఆ బలలో చేయి వేయక ముందు ప్రశ్నించుకుందాం, మార్చుకుందాం, స్థిరంగా ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉందాం, జ్ఞానాన్ని సంపాదించుకుందాం, దేవుని సంతోషపెడదాం. ఆయన శత్రువులతో ఆయన వాదించే అంత ఆత్మీయతను మనం కలిగి ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. నిలువు మోకల మీదకి వద్దాం, కళ్ళు మూద్దాం. ఒక్కసారి మనస్ఫూర్తిగా నీ హృదయం దేవుడి వైపు తెరు, కళ్ళు మూద్దాం, హృదయాన్ని తెరుద్దాం. ఆరోగ్యం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నిలువు మోకాల మీదకి రండి, కళ్ళు మూయండి, హృదయాన్ని తెరవండి. దేవుడు ఆరోగ్యం ఇస్తే ఖచ్చితంగా నిలువు మోకాల మీదకి రండి, కళ్ళు మూయండి, ఎవరి వైపు చూడదు, హృదయాన్ని తెరుద్దాం. ఒక్క నిమిషం హృదయాన్ని తెరుద్దాం. దేవా, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటో అద్దంలో చూపించినట్లుగా చూపించావు ప్రభువా. నా బ్రతికేంటో అద్దంలో చూపించావు. ఎస్, జ్ఞానమును సంపాదించలేని అజ్ఞానిగా నేను ఉన్నాను దేవా. నీ నామానికి అవమానం తెచ్చే బుద్ధి లేని జాబితాలో నేనున్నా. నా సత్క్రియలు చూచి నిన్ను మహిమపరిచేలాంటి జాబితాలో నేను లేను. నా దుష్క్రియలు చూచి నువ్వు అవమానించబడే స్థితిలోనే నా బ్రతుకుంది. కానీ పగటి వేళ నాతో మాట్లాడవు దేవా, నన్ను దర్శించావు. అవును, ఇప్పుడున్న కష్టం, ఇప్పుడున్న ఈ వ్యాధి, ఇప్పుడున్న ఈ కుటుంబ సమస్య, ఇప్పుడున్న ఈ అనారోగ్య సమస్య, ఇప్పుడున్న ఇరుగు పొరుగు వారి సమస్య, ఇప్పుడున్న ఈ గృహ సమస్య, ఇప్పుడున్న ఈ ఉద్యోగ సమస్య నీ అనుమతి లేకుండా రాదు. నాకు అర్థమైంది. కానీ చిన్న సమస్యకే లొంగిపోయా, చిన్న వ్యాధికి లొంగిపోయాను, చిన్న కుటుంబ ఒత్తిడికి లొంగిపోయాను, స్నేహితుల నిందలకు లొంగిపోయాను, నా భర్త నిందకు లొంగిపోయాను, నా ఇరుగు పొరుగు వారి సమస్యలకు లొంగిపోయాను. కానీ మాటలు విన్నప్పుడు దేవా, లేదు, బుద్ధి లేని, జ్ఞానం లేని ఆ జాబితా నాకొద్దు. జ్ఞానాన్ని ఈ రోజు నుంచి సంపాదించుకుంటాను. ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉందని నన్ను అడగమన్నావు కదా ప్రభువా, ఈరోజు నిన్ను అడుగుతున్నా, నిన్ను సంతోషపరిచే జ్ఞానాన్ని నాకేమో. నా సత్క్రియలు చూసి నిన్ను మహిమపరిచే
అన్యజనులు సైతం నిన్ను మహిమపరచబడే అలాంటి జ్ఞానం నాకు ఇవ్వు, అలాంటి భక్తి జీవితం నాకు ఇవ్వు, యోబు వంటి అలాంటి స్థితి నాకు ఇవ్వు అని చెప్పి దేవుడిని అడుగు, చిన్న ప్రార్థన చేయి. దైవజనుడిగా నేను నీ కోసం ప్రార్థన చేస్తాను. ఒక్కసారి దేవా, ఎన్ని విషయాలు నేను బాధ పెట్టానయ్యా, ఎన్ని విషయాలు సాతాను ముందు నువ్వు తలదించుకునే విధంగా నా ప్రవర్తన ఉంది, ఎన్ని సందర్భాల్లో నేను మాట్లాడిన మాటలు, నేను ప్రవర్తిస్తున్న ప్రవర్తన, నా ఆలోచన విధానం పరలోకంలో నిన్ను తలదించుకునేలాగా ఎన్నిసార్లు చేశాను ప్రభువా. ఇది నా బ్రతుకు, ఇది నా స్థితి. అద్దంలో చూపించినట్లుగా నా బ్రతుకంతా స్పష్టంగా చూపించావా. నా బ్రతికిదే. ఇబ్బందులు వస్తే లొంగిపోతున్నా, నిన్ను దూషిస్తున్నా. అవమానం జరిగితే లొంగిపోతున్నా, నేను దూషిస్తున్నా. వ్యాధి వస్తే లొంగిపోతున్నా, నిన్ను దూషిస్తున్నా. కష్టాలు తట్టుకోలేక, ఇబ్బందులు తట్టుకోలేక, విమర్శలు ఎదుర్కోలేక, గట్స్ కలిగి యోబులాగా ప్రతి సమస్యను ఎదుర్కోలేక బలహీన పడిపోయిన బుద్ధి లేని ఆత్మీయురాలనయ్యా, బుద్ధి లేని విశ్వాసినయ్యా, ఈ పగటి వేళ ఈ మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకును మార్చుకొని సరిచేసుకుని నా కష్టంలోనైనా నా నష్టంలోనైనా విడిచిపోక నేను స్తుతిస్తానయ్యా, నేను స్తుతిస్తాను. అలాంటి యోబు లాంటి విశ్వాసం, సత్క్రియలు నాకు దయచేయ్యా అని చిన్న ప్రార్థన చేయి. నీ కొరకు నేను దైవజనుడిగా ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు దేవా. ఇదిగో తండ్రి, ఈ పగటి వేళ మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. నా కుమారుడా, నా కుమార్తె, జ్ఞానము సంపాదించు, అప్పుడు నా విరోధులతో నేను ధైర్యముగా, నన్ను నిందించే వారితో ధైర్యముగా నేను మాట్లాడతాను అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. సాతానుతో ధైర్యంగా యోబు గురించి మాట్లాడాడే, నా గురించి నువ్వు మాట్లాడే స్థితిలో నేను లేను ప్రభువా. నా స్థితి ఇది ప్రభువా. నిన్ను అవమానపరిచే స్థితిలోనే నా దుష్క్రియలు ఉన్నాయి, నా క్రియలు ఇలాగే ఉన్నాయి ప్రభు. కానీ ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు నా బ్రతుకుని సరి చేసుకుని, ఈ బల్లో చేయవేయక ముందు నా బ్రతుకును మార్చుకొని, నా స్థితిగతులు మార్చుకొని, యోబు వంటి విశ్వాసాన్ని కలిగి, యోబు వంటి ఆత్మీయతను కలిగి, ప్రభు నీ కనుసన్నల్లోనే నా కష్టాలు జరుగుతున్నాయి, నీ కనుసన్నల్లోనే నా వ్యాధి జరుగుతుంది, నీ కనుసన్నల్లోనే ఈ పరిస్థితులని జరుగుతున్నాయి అని గుర్తించి ప్రభా నిన్ను గెలిపించి నీవు తలెత్తుకునే ఆత్మీయురాలుగా, ఆత్మీయుడిగా నన్నుండని ప్రభువా. అటువంటి జ్ఞానయుక్తమైన నీ కృప నాకు దయచే ప్రభువా. నీ ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారి తీర్మానం స్థిరపరిచి, బలపరిచి, అంతము వరకు అటువంటి నమ్మకమైన యోగ్యురాలుగా, యోగ్యుడిగా నీ బిడ్డలను సిద్ధపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అలానే ఉండండి.